పాండవులు ఉంటున్న లక్కా గృహం భస్మమైంది. పాండవులు ఎలా తప్పించుకున్నారు? అడవిలో భీముడికి అతి సుందరమైన ఒక సౌందర్యవతి ఎదురైంది. భయంకరమైన హిడింబాసుడు కూడా భీముడి మీదకి దండెత్తాడు. రాత్రి సమయం అవుతుందని అర్జునుడు హెచ్చరించాడు. మహాభారత ఎపిసోడ్ 17 అయితే ఈ రోజు చూద్దాం ఏం జరిగిందో. మరుసటి రోజు ఉదయానికి లక్కా గృహం మరియు వివిధ భవనాలు, వాటితో పాటు ఆయుధాగారం ఇవన్నీ కూడా తగలబడి బూడిదైపోయాయి. ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఆ భవనం చుట్టూ గుమ్ముకూడి పాండవుల యొక్క మృతదేహాల కోసం వెతుకుతూ ఉన్నారు. ఇక కనకుడు కూడా అక్కడికి చేరిపోయి ఏమీ తెలియనట్లుగా ప్రజల్లో ఒకడిలా కలిసిపోయి పాండవులు తప్పించుకున్న ఆ స్వరంగాన్ని ఎలాగైనా మూయడం కోసం అక్కడ ఉన్న బూడిద కుప్పల్ని ఆ స్వరంగంలో అయితే నింపేశాడు. ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ పాండవుల యొక్క మృతదేహాల కోసం వెతుకుతూ ఉండగా వారికి ఒక శరీరం మరియు దానితో పాటు 5 శరీరాలు కనిపించాయి. అవేంటో గుర్తుకొచ్చాయా? మన పురోచనుడు గూఢాచారిగా ఒక వ్యక్తిని అయితే ఆ పాండవుల ఒక భవనంలో అయితే పెడతారు. ఆమె బాగా తాగి అక్కడ పడుకుంటుంది. అది కూడా వారి పిల్లలతో పాటు. వారి పిల్లలు 5, ఇంకా వాళ్ళ మాత ఒక మొత్తం 6. లెక్క సరిపోయింది కదా. పాండవులు కూడా 5, పంచ పాండవులు మరియు ఒక తల్లి కుంతీదేవి. ఇక ప్రజలందరూ కూడా ఈ శరీరాలను చూసి ఇది కుంతీదేవి మరియు పంచ పాండవుల యొక్క కాలిపోయిన శరీరాలేనని ఎంతగానో కుమిలిపోయారు. ఆవేదంతో కుమిలిపోయారు వాళ్ళందరూ. ఇక ప్రజల యొక్క ఆర్తనాదాలతో ఆ ప్రదేశమంతా కూడా నిండిపోయింది. ఇక వారందరూ కంటతడి చేసుకున్నారు. ఇక ఇదంతా చూసిన కనకుడు వెంటనే హస్తినాపురానికి వెళ్లి పాండవులు క్షేమంగానే ఉన్నారని విదురుడికి అయితే సమాచారాన్ని అందించాడు. ఇక అది విన్న విదురుడు ఎంతో ఆనందంతో ఉబ్బి తబ్బిపోయాడు. ఇక పాండవుల యొక్క మరణ సమాచారం అయితే ధృతరాష్ట్రుడి యొక్క చెవిలో పడింది. అది విన్న ధృతరాష్ట్రుడు అయ్యో అని కేకలు వేస్తూ అరవడం మొదలు పెట్టాడు. ఇక అతి తక్కువ సమయంలోనే ఈ వార్త అంతఃపురమంతా కూడా మోతము పోయింది. ఇది విన్న గాంధారితో సహా భీష్మ, కృప, ద్రోణాచార్యులు ఎంతగానో రోధించారు. ఇక అసలు విషయం తెలిసిన విదురుడు కూడా బాధపడినట్టు నటించాడు. ఇక ఆ మాటలు విన్న దుర్యోధనుడి ఆనందానికి అవధులు లేవు. ఇక అఖండ భారతదేశానికి నేనే సార్వభౌముణ్ణి అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు. ఇక అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన పాండవులు భగీరథి నది దాటి దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తున్నారు. ఇక మధ్యాహ్న సమయం అయింది. అలసిపోయి ఆకలి దప్పికలతో కూడా భీముడు తన సోదరుల్ని మరియు కుంతీదేవిని తన పైన ఎత్తుకొని అలాగ నడుస్తూ ఉండిపోయాడు. ఇక సాయంకాల సమయానికి వారందరూ ఒక వటవృక్ష నీడలో విశ్రాంతి తీసుకున్నారు. ఇంతలో భీముడు తల్లి మరియు సోదరుల యొక్క దాహం తీర్చాలని ఆ దగ్గరలో ఉన్న ఏదో ఒక నీటి ఆచూకినైతే వెతకడానికి మొదలు పెట్టాడు. కానీ భీముడికి ఎక్కడ కూడా నీటి యొక్క ఆనవాళ్ళైతే కనిపించలేదు. ఇక భీముడు వారు విశ్రాంతి తీసుకున్న ఆ వటవృక్షం పైకి వెక్కి చుట్టూ తీవ్రంగా చూడసాగాడు. అప్పుడు దానికి దగ్గరలో ఒక మంచినీటి మడుగు అయితే కనిపించింది. ఇక అప్పుడు భీముడు కిందకి దిగి ఆ నీటి దగ్గరికి వెళ్లి కొంచెం నీళ్ళని తీసుకొని వారి సోదరుల దగ్గరికి తిరిగి వచ్చాడు. ఇక వారందరూ తిరిగి వచ్చేసరికి పాండవులు అందరూ కూడా ఒకరి చేతిపై ఒకరు తలలు పెట్టి ఆదమర్చి నిద్రపోతూ ఉన్నారు. ఇక అదంతా చూసిన భీముడు అయ్యో భగవంతుడా, ఇదేమి దుస్థితి! రాజభవనాల్లో పట్టు వస్త్రాలతో పట్టు పరుపుల మీద పడుకోవాల్సిన మేము ఈ రోజు ఇలా ఈ కారడవిలో క్రూర మృగాలు సంచరించే వేళ ఏమాత్రం ఆలోచన లేకుండా ఇలా కటిక నేలపై నిద్రిస్తున్నారే అని బాధపడి దీనంతటికీ కారణం ఆ ధృతరాష్ట్రుడు తన దుష్ట పుత్రులతో కలిసి ఇంతటి అనర్థానికైతే పాల్పడ్డాడు. ఇక ఇటువంటి సమయంలో నేనే నా తల్లిని సోదరుని రక్షించుకోవాలని భీముడు అనుకుంటాడు. ఇక అలాగా నిద్రిస్తున్న పాండవులు మరియు వారి తల్లికి రక్షణగా అత్యంత జాగృతికరుగా నిలబడి ఉన్నాడు. ఇక అదే అడవిలో ఒక కొమ్మపై పడుకొని ఉన్న హిడింబాసురుడు పాండవుల యొక్క ఉనికిని గమనించి ఒక్క దూకులో చెట్టు మీద నుంచి కిందకి దూకి తన కళ్ళు తెరిచి చూసి జూలు విదిలించి పాండవులు అందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవడం కోసం తన రాక్షస మాయనైతే ఉపయోగించాడు. వారి దగ్గరికి వెళ్లకుండానే ఇదంతా కూడా అతనికి తెలిసింది. ఇక అదంతా తెలుసుకుని తన సోదరి అయిన హిడింబిని పిలిచి, సోదరి, ఇక్కడికి దగ్గరలో ఉన్న ఒక వటవృక్షం కింద పాండవులు నిద్రిస్తున్నారు. అసలు ఇటువంటి కారడవిలో ఎవరికైనా సాధారణ మనుషులకి నిద్ర పడుతుందా? వారి శరీరాల్ని చీల్చి వారి రక్తాన్ని పీల్చి కండల్ని బలిష్టంగా ఉన్న ఆ కండల్ని తిని కడుపు నింపుకోవాలి. అలా చేసి అమితానందాన్ని పొందుతాను. దానికోసం నీవు వెంటనే వారి దగ్గరికి వెళ్లి వంచించి వారందరినీ ఇక్కడికి తీసుకొని రా. వారికి ఇదే ఆఖరి రోజు కావాలి అని కొంచెం వెకిలిగా నవ్వాడు. ఇక సోదరుడి యొక్క ఆజ్ఞతో హిడింబి పాండవులు నిద్రిస్తున్న చోటుకి వెళ్ళింది. వారికి దగ్గరలోనే ఉన్న ఒక పొదల చాటున దాక్కొని వారందరినీ తీక్షణంగా గమనిస్తుంది. అక్కడ తనకి ఒక విశాల ఛాతీ, పెద్ద పెద్ద బాహువులతో అతి మనోహరమైన రూపంతో పాండవులకి రక్షణగా నిలబడి ఉన్న భీమసేనుణ్ణి చూసి హిడింబి
తనని తాను మర్చిపోయింది. భీముడి వైపే చూస్తూ ఏమాత్రం కదలకుండా అలాగే శిలలా నిలబడిపోయి ఉంది. అలాగ తన మనసులో ఆహా, ఇంతటి అందగాడు బాహువుల కలవాడు భూమి మీద ఇంకొకడు ఉంటాడా? ఇతడిని చంపి తినడం వల్ల మా సోదరుడికి వచ్చేది ఒక క్షణపాటి ఆనందం మాత్రమే. అలా కాకుండా నేను ఇతడిని వరించి జీవితాంతం ఇతడితో వివాహం చేసుకొని ఎంతో సుఖంగా జీవించొచ్చు. ఆ దుష్ట రాక్షసుడైన హిడింబాసుడి యొక్క కోరికను నెరవేరనివ్వను అని అనుకొని ఒక సుందరమైన మానవ రూపాన్ని ధరించి భీముడు ముందుకి వెళ్లి, మానవోత్వమా, నువ్వు ఎవరు? ఇక్కడ ఎందుకు ఉన్నావు? ఈ కారడవిలో ఏ చింతా చీకు లేకుండా భూమిపై పడుకొని ఉన్న వీరెవరు? బహుశా వీరికి తెలియదనుకుంటా ఇది క్రూర రాక్షసులు సంచరించే కారడవని. పాపాత్ముడు హిడింబాసుడు ఈ అడవి అంతటికి తానే రాజు. మిమ్మల్ని సంహరించమని తానే నన్ను ఇక్కడికి పంపించాడు. కానీ నేను మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే మీరే నా భర్త అని నిశ్చయించుకున్నాను. మీరు నన్ను స్వీకరించిన ఎడల మిమ్మల్ని అతి సురక్షితంగా ఇక్కడి నుంచి బయట పడవేస్తాను. మనమిద్దరం ఈ లోకాన్ని మరిచి హాయిగా స్వర్గ సుఖాల్లో తేలియాడదాం అని అంది. అదంతా విన్న భీముడు మృదువుగా హిడింబిని మందలిస్తూ, ఓరి పిచ్చిదాన, ఎవడైనా మహాబలవంతుడు ఒక అందమైన అప్సరస పిలిచిందని కన్న తల్లిని, తనతో పుట్టిన సోదరుల్ని విడిచి తనతో పాటు వచ్చిన ఆ సుందరితో కామభోగాలను అనుభవించగలడా? ఈ విధంగా స్పృహలో లేని నా సోదరుల్ని మరియు నా తల్లిని విడిచి నీతో వచ్చి కామక్రీడలు చేయడానికి నేనేమన్నా అసమర్థుణ్ణి, అజ్ఞానిని అనుకున్నావా అని చెప్పి నీవు ఇక్కడి నుంచి వెళ్లిపో అని అన్నాడు. అయినా కూడా హిడింబి తన మాట వినలేదు. మహావీర, నా మాట వినండి. హిడింబాసుడు అత్యంత ప్రమాదకారి. అతడు ఇక్కడికి రాకముందే మీ వారందరినీ తీసుకొని వేరొక చోటికి వెళ్లి వారందరి ప్రాణాలను కాపాడగలను. త్వరగా వారిని నిద్రలేపండి అని అంది. అది విన్న భీముడు పెద్దగా నవ్వి, ఎంత మాట! నీ సోదరుడు వస్తున్నాడని హాయిగా నిద్రిస్తున్నా నా తల్లి మరియు నా సోదరుల్ని నిద్రలోంచి లేపి వారికి నిద్రాభంగం చేయమంటావా? ఒక్క హిడింబాసుడే కాదు, సమస్త రాక్షస దళం మొత్తం వచ్చినా కూడా ఒక్క క్షణంలో వారందరినీ సంహరించగలను. ముందు వెళ్లి నీ అన్నను ఇక్కడికి తీసుకొని రా, వాడి అంత చూస్తాను అని అన్నాడు. ఎంతసేపైనా కూడా సోదరి తిరిగి రాకపోవడంతో హిడింబాసుడు ఏమైందా అని మరు నిమిషంలోనే భీముడి ముందు ప్రత్యక్షమయ్యాడు. అక్కడ నించొని ఉన్న హిడింబిని చూసి, ఓసి హిడింబి, ఈ నరుడిపైన మనసు పడి మొత్తం రాక్షస కులానికే కలంకం తెచ్చావు కదా, ఇప్పుడు నీతో సహా ఈ మానవులందరినీ చంపి భక్షిస్తాను అని చెప్పి హిడింబి మీదకి దూకపోతుంటే ఆమె పెద్దగా ఆర్తనాదం చేసి భీముడు వెనక్కి వెళ్లి దాక్కుంది. అప్పుడు భీముడు ఆ రాక్షసుడికి అడ్డు నిలిచి, ఓరి దుష్ట రాక్షసుడా, ముందు నాతో తలపడు, తర్వాత నిద్రిస్తున్న నా సోదరుల సంగతి చూద్దాం. అయినా అసుర జాతికి కలంకం తెచ్చింది నీ చెల్లెలు కాదు, ఒక మహిళపై దండెత్తిన నీవు. నా ప్రాణాలున్నంత వరకు ఆడదాన్ని ప్రాణాలు తీయాలనుకుంటున్న నీ సంకల్పం నెరవేరదు. పిడుగుల్లాంటి నా దెబ్బలతో నీ శరీరాన్ని చూర్ణం చేసి నీ ఖండాలను చీల్చేసి అడవిలోని జంతువులకు ఆహారంగా వేస్తాను. అప్పుడు కాని సాధారణ మానవులకు ఈ ప్రదేశంలో సంచరించే అవకాశం ఉండదు అని అన్నాడు. అది విన్న హిడింబాసుడు కోపంతో రగిలిపోయాడు. తన పిడికిడి బిగించి ఒక్కసారిగా 100 అడుగుల ఎత్తుపైకి వేగిరి భీముడిపైకైతే దూకాడు. ఇక భీముడు ఎక్కడ తన తల్లి సోదరులకు నిద్రాభంగం కలుగుతుందని చెప్పేసి తన పైకి దూకిన హిడింబాసుడి చేతిని తన ఒక చేత్తో పట్టుకొని తన ఇంకో చేత్తో హిడింబాసుడి యొక్క మూతి మూసేసి జింకని పట్టుకొని ఈడ్చుకుపోతున్నట్లుగా హిడింబాసుడిని భీముడైతే ఈడ్చుకుపోతున్నాడు. వారిద్దరి మధ్యలో భీకర యుద్ధం మొదలైంది. భూమిలో కృంగిపోయి ఉన్న చెట్లని కాస్త బయటకు తీసి ఒకదాంతో ఒకదాన్ని కొడుతున్నారు. పెద్ద పెద్ద బండరాలను సునాయాసంగా లేపి ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు. వారిద్దరి కాళ్ళ కింద ఉన్న భూమి నలిగిపోతుంది. ఇంతలో హిడింబాసురుడు భీముడు తలను తన చేతుల మధ్యలో పెట్టుకొని గట్టిగా దిక్కులు పెళ్లేలాగా సింహనాదమైతే చేశాడు. ఇక ఆ కర్ణ కఠోరాన్ని విని చెట్టు కింద నిద్రిస్తున్న పాండవులు మరియు కుంతీదేవి మేలుకున్నారు. ఇక వారికి ఎంతో దూరంలో పోరాడుతున్న భీముడు మరియు హిడింబాసుడి యొక్క యుద్ధాన్ని చూసి, అదే కాకుండా వారి దగ్గరలోనే ఉన్న వెన్నెల సౌందర్యాన్ని విదజల్లుతున్న అతి సుందరమైన ఒక సౌందర్యవతి నిలబడి ఉండడాన్ని చూసి వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే కుంతీదేవి ఆ సుందరి దగ్గరికి వెళ్లి, ఓ సుందరీమణి, ఎవరు నీవు? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగింది. దానితో హిడింబి కుంతీదేవికి జరిగిన విషయాన్నంతా కూడా వివరించి చెప్పింది. ఇక పాండుకుమారులు మరియు కుంతీదేవి భీముడు మరియు హిడింబాసురుల యొక్క యుద్ధ తోరణనైతే గమనించి కాసేపటి వరకు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోయారు. ఇక కాసేపటికి అర్జునుడు మెల్లగా భీముడి దగ్గరికి వెళ్లి, సోదరా భీమ, సమయం మించిపోతుంది, రాత్రి
సమయంలో రాక్షసుల శక్తి అమితంగా ఉంటుంది కాబట్టి సమయం మించిపోయే లోపే నువ్వు ఈ రాక్షసుడి యొక్క పని ముగించేయాలి అని అంటాడు. ఇక వెంటనే భీమసేనుడు ఆ రాక్షసుడి యొక్క పాదాలను చేదెక్కించుకొని గట్టిగా పట్టుకొని అటు ఇటు తిప్పి నేలకేసి కొట్టి తన నోటి నుంచి రక్తాన్ని అయితే తెచ్చాడు. కానీ అయినా కూడా పక్కనే ఉన్న బండరాతిపై పడేసి వెన్నుముక ఇరక్కొట్టి గిరగిరా తిప్పి ఆకాశంలోకి విసిరేశాడు. దానితో ఆ హిడింబాసుడు ఆకాశం నుంచి కింద పడి గట్టిగా అరిచి నిర్జీవుడై స్పృహ తప్పి మరణించాడు. ఇలాగా ఎపిసోడ్ 17 అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఛానల్లో ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, అర్జెంట్ గా వెళ్ళి చూసేయండి.